Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. భూమా ఫ్యామిలీ మీడియా ముందుకు వచ్చింది. భూమా క్లబ్కి మద్దతు ఇచ్చేది లేదు. భూమా కిషోర్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తే మేము సంపూర్ణ మద్దతు ఉంటామని కుటుంబ సభ్యులంతా తెలిపారు. అసలు ఆ భూమా అఖిలప్రియకు భూమా కిషోర్ రెడ్డికి ఈ కుటుంబానికి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఎందుకు అని మనతో మాట్లాడడానికి ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. భూమా నాగిరెడ్డి సోదరి ఉన్నారు మనతో. మేడం చెప్పండి, ఎందుకోసమని ఈరోజు మీ కుటుంబం మధ్య తగాలు వచ్చాయి? ఇంతకుముందు అందరూ కలిసి పనిచేసేవాళ్ళు, ఒక కుటుంబం కోసం పనిచేశారు. భూమా అనేటువంటి ఒక నేమ్, ఆ నేమ్ ఈరోజు రెండుగా విడిపోవడానికి కారణం? విడిపోవడానికి కారణం అంటే ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకు ఉంటాయి. ఇక కిషోర్ అంటారా, చిన్నప్పటి నుంచి అతను అంచెలంచెలుగా అంటే ఫస్ట్ నుంచి కూడా కిషోరు మీకు తెలియకపోయి ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి కూడా కిషోర్ ఒక లీడర్ ఆలోచనలు తప్పితే అట్లా వాళ్ళ నాన్నల నుంచి వచ్చింది అబ్బాయికి. మనము కొత్తగా అఖిలప్రియకు వీళ్ళకు వచ్చినట్టు రాలా, అబ్బాయికి ఫస్ట్ నుంచి ఉంది. కొన్ని అనివార్యాల కారణంలో వెనకబడ్డాడు. ఇప్పుడు ఉదయించిన సూర్యుడిలాగా ముందుకు వస్తున్నాడు. కాబట్టి అందరూ ఆహ్వానిస్తారని నా నమ్మకం. ఆలగడ్డ ప్రజలకు కూడా నా విన్నపం కూడా, ఆలగడ్డ ఆడబిడ్డగా నేను రేపు ఓటు అడగడానికి కూడా వస్తాను. తప్పకుండా కిషోర్కి సపోర్ట్ చేయాలి. అంటే భూమా అఖిలప్రియ కూడా పోటీలో ఉంది కదా, ఆమెకు ఫస్ట్ నుంచి కూడా పోటీ ఎందుకోసం, ఆమెకి ఎందుకు మద్దతు? ప్రజాస్వామిక ఇది కదా, ఎవరైనా చెయ్యొచ్చు, ఆమె చెయ్యకూడదని కాదు. ఆమెకు ఎంత మంచి పొజిషన్ ఇచ్చారో పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే. వన్స్ అపాన్ టైం అది నిలబెట్టుకుందా పోగొట్టుకుందా అనేది కూడా ప్రజలే నిర్ణయించుకోవాలి కదా. కాబట్టి చూద్దాం. భూమా నాగిరెడ్డి దంపతులకి ముక్తకంఠంగా కుటుంబం అంతా వెన్నుదండుగా ఉన్న మీరు ఈరోజు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆడబిడ్డకే మద్దతు లేకపోవడం కారణం ఏమనుకుంటున్నారు? ఎందుకోసం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అన్నలకు కానీ పెద్దవాళ్ళకి, ఈవెన్ మా చిన్నాన్న ఆల్సో రెస్పెక్ట్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మిస్ అయ్యారు వాళ్ళు. ఇంకా అది మిస్ అయిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి. ఇంకా తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికీ, ఇంకా ఫ్యామిలీ, మాకుండే వ్యక్తిగత విషయాలు మాకున్నాయి. అంటే కావాలని ఇదంతా చేస్తున్నారు భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా? అది తప్పు, అదే అట్లా అనకూడదు. కావాలని ఎవరు చేస్తారు? సొంత అన్నగారులు చేస్తారా చెప్పండి? అన్నగారులు ఎవరు చేయరు, అక్కగారులు కూడా చేయరు. ఇది మీరు ఎట్లయినా రాసుకోవచ్చు. నా కడుపు మంట నాకుంది. నాకు అఖిల వేరు కిషోర్ వేరని నేను చెప్పను. నాకు అందరూ కావాలి, అందరూ కలుసుకొని పోవాలి. నేను అఖిల జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా చేతిలో చెయ్యి వేసి, ఇది మీరు కూడా రాసుకోవచ్చు, చేతిలో చెయ్యి వేసి ఎవరిని దూరం చేసుకోకు. ఇవాళ ఈ కాలానికి అన్నగారులు చాలా మంచోళ్ళు, అందరినీ కలుపుకొని పో. నా తరపున ఏదన్నా ఉంటే కూడా నన్ను సారీ చెప్పొచ్చాను. నేనైతే వాళ్ళకి ఏమి చేయలేదు, అయినా కూడా సారీ చెప్పాను. ఆ అమ్మాయిని ఒప్పించాలని, నొప్పించకుండా. కానీ ఆ అమ్మాయి రిసీవ్ చేసుకోవాలా. నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్పి పోయినప్పుడు కనీసం ఆ రిసీవింగే చేంజ్ ఉంది. ఇంకా ఏం చెప్పమంటారు చెప్పండి? అంటే ఈ నెలలో ఎప్పుడైనా అఖిలప్రియ గారితోనూ లేకపోతే ఈ కుటుంబాల మధ్య ఉన్న మనస్పర్ధలు వచ్చాయి, కలిసి కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం ఎప్పటి చేశారా? ఆ పిల్లలు ఎప్పుడు ఈ పిల్లల్ని కలుపుకొని పోవాలని అన్నకు వదినకు ఉంది. అందరూ కలుసుకొని పోవాలి అని చెప్పేసి శోభను తప్పుబట్టము, నాయుడు నన్ను తప్పుబట్టము. వాళ్ళు హార్ట్ఫుల్గా చేశారు. కానీ ఆ పిల్లలకి మరి ఎవరు గైడెన్స్ ఇచ్చారో తెలీదు. పిల్లలు ఎప్పుడు దూరంగానే ఉండేవాళ్ళు, కలిసినట్టుగానే ఉండేవాళ్ళు, దూరంగా జరిగేవాళ్ళు. అది మీరు చెప్పండి అమ్మా, మీకు అఖిలప్రియతో మీకు గొడవ ఏంటి? మాకు ఏ గొడవ లేదు. మా హస్బెండ్ ఇంటికి వచ్చాడు, మాట్లాడాలి అఖిల అన్నాడు. డోర్ గేట్ వేసేసినారు. నేను తీయను బావా అని. తర్వాత బయట కూర్చున్నాడని పోలీసు వాళ్ళు వచ్చినాక ఏదో చెప్తే రండి లోపలికి అంటది. అంతే. మేము ఇంటికి వెళ్ళి డబ్బులు వేరే వాళ్ళకి ఇప్పించినది ఇవ్వండి అని అడుగుతున్నాము. నాకు సంబంధం లేదు అంటుంది. తను తీసుకున్నది కూడా సంబంధం లేదంటది, ఇచ్చేసినానంటది. శేఖర్ రెడ్డి గారు ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే, మీ బ్రదర్ మాజీ ఎమ్మెల్యే నంద్యాల. మీరంతా కలిసి మీ బ్రదర్ గెలుపు కోసం ప్రతి ఇల్లు, మీరు అఖిలప్రియ కూడా తిరిగారు కదా నంద్యాలలో, మరి అలాంటి ఎందుకు విభేదాలు వచ్చాయి? నాకు అఖిలతో ఏం విభేదాలు లేదు. ఈసారి నేను కిషోర్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నా, చేస్తున్నా, అంతే కదా. ఈ ఆలగడ్డ కాన్స్టిట్యున్సీ వరకు కిషోర్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నా, చేస్తున్నా. ఒకవేళ నంద్యాలలో బ్రహ్మానంద రెడ్డికి టికెట్ వస్తే బ్రహ్మానంద రెడ్డికి చేస్తాను. నేను కిషోర్తో పాటే 2019లోనే జాయిన్ అయినా, ఆయనతోనే ట్రావెల్ చేస్తాను. మనతో మాట్లాడడానికి పెద్దలు మిల్క్ డైరీ చైర్మన్, మాజీ చైర్మన్ ఉన్నారు. పెద్ద ఆయన చెప్పండి, ఈరోజు
మీరు భూమా కిషోర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఉందని కుటుంబ సభ్యులంతా ఏకమయ్యారు. అసలు అఖిలప్రియ ఫస్ట్ నుంచి మాజీ మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు మాజీగా కొనసాగుతున్నారు, నెక్స్ట్ కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు మీ కుటుంబాల మధ్య విభేదాలు? ఇప్పుడు అమ్మాయి కానీ అమ్మాయి భర్త కానీ ఇప్పుడు నా డైరీ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి నన్ను దించి విఖ్యాతగాన్ని చేయాలని అడిగినప్పుడు నేనేం చెప్పినా అంటే అమ్మా మధ్యలో నేను చేయనికి లేదు, అది పద్ధతి ప్రకారం ఇప్పుడు అది ఏప్రిల్లోనూ ఏదో జరుగుతుంది, అప్పుడు జనరల్ బాడీలో పెట్టి నేను మానుకుంటే వానికి చేసేదానికి నాకేం ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పినాను. చెప్తే ఆమె వాడు ఆ అమ్మాయి కాదు ఇప్పుడే రాజీనామా ఇచ్చి చేయాలని అడిగి, నేను రాజీనామా ఇచ్చినా కూడా చెల్లదమ్మా, అది మామూలుగా జనరల్ బాడీలో పెట్టాలా అని చెప్తే వాళ్ళు వినుకోకుండా నన్ను రేపు అఖిలప్రియ ఇప్పుడు మద్దతు ఉంది, బీజేపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూడా మద్దతు ఇవ్వబోతుంది, పొత్తు కలవబోతుంది అన్నారు. ఆ నేపథ్యంలో అఖిలప్రియకే సీట్ వస్తే అప్పుడు మద్దతు ఇస్తారా? అఖిలప్రియకి సీటు ఇచ్చినా నేను చేయను, అది ఎట్టి పరిస్థితుల్లో ఏ సీట్ అన్నారో తెచ్చుకొని నేను ఆయమ్మకు మాత్రం వ్యతిరేకంగానే ఫాలో అవుతా. అవతల మన వాళ్ళు ఉండని, అవతల మనకు సరిపోయినోడు కూడా ఉండని, అవతలకి సపోర్ట్ చేస్తాను చెప్తాను. అఖిలప్రియకు మాత్రం సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. భూమా కిషోర్ రెడ్డి అంటే ఎందుకు అంత ఇష్టం? నా మనవడు, వానికి వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి, అప్పట్లో ఇలా నాయన నాకు భాస్కర్ రెడ్డికి ముఖ్యంగా ఏదైనా కానీ ఆళ్ళాడకు పోయినా అంటే నేను దాన్ని తొలకొని పోయి కూర్చోబెట్టుకొని భోంచేసిన దాకా వాడు భోంచేయకుండా, అట్లాగే కొత్తపల్లికి వచ్చే నా దగ్గరికి వచ్చేవాడు, అది దెబ్బ ఈ దెబ్బ అని అట్లా నా దగ్గరికి వచ్చి కిషోర్ గాడు ఇలా నాయన భాస్కర్ గాడు పూర్తిగా ఇంకా నాకు ఇదిగా అయిండే, ఏదైనా ఆల్రెడీ పోతే ఇంకా మా భాస్కర్ గాడే తోలుకొని పోయి భోజనాలు. అంతకుముందు వాళ్ళ నాయన మా అన్నకు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంటికాడికి పోవడంలే, ఈ భాస్కర్ గాడు ఎప్పుడైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంకప్పుడు నా దగ్గరికి వచ్చి ఇట్లా నన్ను చూసిన రబ్బా పోదాం ఇంటికాడికి అంటే అప్పటి నుంచి మొదలుపెట్టే, అంతవరకు పోలే. అంటే ఇప్పుడు అఖిలప్రియ, మౌనిక, విఖ్యాత రెడ్డి వీళ్ళంతా కూడా మీ మనవరాళ్ళే కదా, మరి వాళ్ళకి మనవరాళ్ళు కావచ్చు కానీ వాళ్ళ అభిప్రాయాలు వేరు, వాళ్ళు మనం కంట్రోల్ లేరు, వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగిరాడుతున్నారు. ఇప్పుడు మనకు కంట్రోల్ అంటే మనకు చేసుకొని పోవాల్సిందే, వాళ్ళు కంట్రోల్ తప్పినారు, పెద్ద అనేది లేదు. ఒకవేళ టీడీపీ పొత్తులో సీట్ రాకపోతే, బీజేపీతో ఉండి కూడా పొత్తు సీట్ రాకపోతే కిషోర్ రెడ్డి నెక్స్ట్ పోటీలో ఉంటారా లేకపోతే డ్రాప్ అవుతారా? డ్రాప్ అయ్యే క్వశ్చనే లేదు, ఇండిపెండెంట్గానే చేస్తారు. కిషోర్ రెడ్డి డ్రాప్ అనేది క్వశ్చన్ లేదు అని అభిప్రాయం, కాబట్టి వాడు ఏ దాంట్లోనే మనం సపోర్ట్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు, అంతే కదా. ఓకే, మీ మనవరాళ్ళకి మీరేం సలహా ఇవ్వాలనుకున్నాం? ఎవరికి మనవరాళ్ళు? అఖిలప్రియ. వాళ్ళు నా సలహా వినరు, నేను నా దగ్గరికి రారు, నేను మాట్లాడను. వాళ్ళకు నాకు సంబంధాలు తెగిపోయి ఒక 3 ఏళ్ళు గల 3-4 ఏళ్ళు అయింది. ప్రజలకి, భూమా కార్యకర్తలకి, భూమా అభిమానులకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎవరైతే మనకు కిషోర్కే చేయాలని చెప్తున్నా, అందరికీ చెప్పినా ఆల్రెడీ అన్ని గ్రామాలకు మనకు కావాల్సిన రకాలు చెప్పేసిన, అందరూ కూడా సుముఖంగా చేస్తున్నారు, అది అంతవరకు. భూమా కుటుంబం మొత్తం భూమా కిషోర్ రెడ్డి వెంట ఉంది. భూమా అఖిలప్రియ మాకు వ్యతిరేకం కాదు, కానీ తను పెద్దలకు గౌరవించాల్సినటువంటి కనీస గౌరవం ఇవ్వకపోవడం వల్లే ఆమె కుటుంబం పోటీ చేసినా కూడా మా కుటుంబం మద్దతు ఉండేటువంటి పరిస్థితి లేదు. సో రాబోయేటువంటి ఎన్నికల్లో పార్టీలు అటు పొత్తులో సీటు వచ్చినా రాకపోయినా ఇండిపెండెంట్గా అయినా సరే పోటీ చేయిస్తాం, భూమా కిషోర్ రెడ్డికి వెండంటే ఉంటామంటుంది భూమా కుటుంబ సభ్యులు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.